రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీకోసం ఒక మంచి ఎక్సలెంట్ డీల్‌లో స్వరాజ్ బండి, అది కూడా మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్‌లో అండ్ మార్కెట్‌లో మంచి రీసేల్ ఉన్న బండి సేల్‌కి తేవడం జరిగింది. స్వరాజ్‌లో 744 ఎఫ్‌ఈ వేరియంట్ బండి అన్న. బండి రిలేటెడ్ పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ విత్ క్లారిటీ ఫోటోస్ వీడియోలు ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయనట్లా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసుకోండి. ఇలానే మీ దగ్గర కూడా ఏమైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ వాటి సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి. ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్‌నా, ఏ మోడల్ ట్రాక్టర్‌నా మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఒక ఫోటోలను తీసి ఈ నంబర్‌కి వాట్సాప్ చేసేయండి అన్న. ఏ కంపెనీ ట్రాక్టర్‌నా కూడా పర్వాలేదు. మీ వెహికల్ సేల్ చేయాలంటే ఈ నంబర్‌కి వాట్సాప్‌లో పిక్ సెండ్ చేయండి. ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్‌లో 744 ఎఫ్‌ఈ వేరియంట్ బండి అన్న. స్వరాజ్‌లో 744 ఎఫ్‌ఈ వేరియంట్ బండి. బండి మటుకు నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అందుబాటులో అయితుంది. అండ్ ట్రాక్టర్ మోడల్ వచ్చేసరికి 2013 మోడల్ 17 రిజిస్టర్డ్ బండి అన్న. 13 మోడల్ 17 రిజిస్టర్డ్ బండి. టైర్స్ కూడా గుడ్ కండిషన్ లోనే అందుబాటులో అవుతున్నాయి. బండితో పాటు మంచి టాప్ అండ్ బంపర్ కూడా అందుబాటులో అవుతుందన్న. ఇంక ఈ బండి ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు 2 నుంచి 3 బండ్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మీ ముందుకు ప్రతిరోజు తెస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈ ట్రాక్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు 2,70,000 చెప్తుండు. మాట్లాడుకుంటే ధర తగ్గింపు ఉంటుంది. ప్రైస్ ఓనర్ 2,70,000 చెప్తున్నా. నెగోషియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు. ఇంకా ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి బాపట్ల జిల్లా నుంచి బండి అమ్మకానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న ఇంకోలు మండలము బాపట్ల జిల్లా. ఇంకా ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్ ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు 1-2 సార్లు ఫుల్ గా చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. ఆన్లైన్ లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. మెకానికల్ వెరిఫికేషన్ తర్వాతనే బండి తీసుకోండి. ఇంక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ లో ఉంటుంది. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోతేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరు. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చెప్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ ని కూడా ఎవరైనా ఫాలో అయిపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫాలో చేసుకొని పెట్టుకోండి. అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ మీకోసం తెస్తుంటాం. నెక్స్ట్ ఇంకా మంచి బండితోనే మంచి డీల్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.